హలో అందరికీ నమస్తే. ఈరోజు మా కాలేజ్లో బోనాల సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత బాగా ముస్తాబయ్యారో. వాళ్ళ ముఖాలు అయితే కలకలలాడుతూ మెరిసిపోతున్నాయి అనుకోండి. ఈ సెలబ్రేషన్స్ కోసం మా పిల్లలందరూ కలిసి ఇలా బోనాలను అయితే రెడీ చేస్తున్నారు. పిల్లలు వాళ్ళ క్రియేటివిటీతో బోనాలను అయితే చాలా బాగా రెడీ చేశారు. ఇక ఇక్కడ నేను కూడా మా పిల్లలతో కలిపి ఇలా బోనం అయితే తయారు చేశాను. ఇంత మంచిగా చేస్తున్నప్పుడు మనకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇలా వీడియో అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే మస్తు సిగ్గుపడుతున్నారు. ఇక్కడ చూడండి బోనాల పైన అమ్మవారి రూపం అయితే ఎంత బాగా తయారు చేసి ఇలా బోనాలనైతే తయారు చేసుకున్నారు. ఇంకా మొత్తం అయిపోయాక ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. వాళ్ళ మొహాలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. ఎప్పుడు చదవడమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి సెలబ్రేషన్స్ చేస్తే మాత్రం మస్తు ఖుషి అవుతారు కదా. ఇక బోనం కుండలో ప్రసాదం పెట్టి ఇలా దీపం వెలిగించుకొని బోనాలకైతే పూజ చేసి మంచిగా మొక్కుకొని బోనాలనైతే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లడానికి బోనంను ఎత్తుకుంటున్నారు. ఇలా బోనాలు ఎత్తుకునే మా పిల్లలైతే నిజంగా ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ తోనైతే బోనం అయితే ఎత్తుకున్నారు. ఇంత బాగా రెడీ చేశాక ఇలా బోనం ఎత్తుకొని వెళ్తుంటే మా పిల్లల్ని చూస్తుంటే మాత్రం నిజంగా మహాలక్ష్మి లాగా అయితే అనిపించింది. మన తెలంగాణలో బోనాల పండుగ అయితే చాలా స్పెషల్ కదా. అందుకే అక్కడక్కడ నేను కొంచెం తెలంగాణ యాసనైతే మాట్లాడుతున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలా బోనాలను ఎత్తుకొని అమ్మవారి దగ్గరకు తీసుకెళ్లడానికి పైన ఫ్లోర్ నుండి కిందికైతే ఇక్కడ మీరు చూస్తూ ఉంటే నా హడావిడే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఆ మాత్రం ఉండకపోతే ఎలా చెప్పండి. ఈ బోనాలు ఎత్తుకున్న వాళ్ళు మా క్లాస్ వాళ్ళే కాబట్టి నేను వాళ్ళతో పాటే వస్తున్నాను. ఇక్కడ జూనియర్స్ సీనియర్స్ అందరూ కలిపి 5 బోనాలనైతే రెడీ చేశారు. మా పిల్లలందరూ కూడా భక్తితో ఇంత బాగా బోనాలనైతే రెడీ చేసినందుకు ఆ అమ్మవారి ఆశీస్సులతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకు తోడై ఉండాలి. ఇక్కడ చూడండి మా మేడమ్స్ అందరూ కూడా పిల్లలకి చాలా సపోర్టివ్ గా ఉండి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు. మెయిన్ గా ఇలా అందరూ కలిసి హ్యాపీగా బోనాల సెలబ్రేషన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన మా ప్రిన్సిపల్ సార్ అండ్ మేనేజ్మెంట్ కి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇప్పుడు బోనాలను అయితే అమ్మవారి దగ్గరకు అయితే తీసుకెళ్తున్నారు. బోనం ఎత్తుకున్న వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇలా అందరూ కలిసి ఇలా అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లడానికి అయితే కాలేజ్ బయటికి అయితే వచ్చేసాము. ఇక గిట్లా చూస్తుంటే ఆ రోజైతే మా కాలేజ్ అంతా ఒక పండగ వాతావరణంలో అయితే కనిపించింది. మా పిల్లలు చూడండి ట్రెడిషనల్ వేర్ లో ఎంత బాగా కనిపిస్తుంది. ఇలా మా కాలేజ్ ముందు అన్ని బోనాలను ఒకే దగ్గర ఉంచి ఇక్కడ స్టాఫ్ అందరూ కలిపి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇలా బోనాలను ఎత్తుకొని అందరం కలిసి కొంచెం దూరం అయితే వెళ్లి బోనాలను అమ్మవారి దగ్గర అయితే సమర్పించారు. ఇలా బోనాలను ఎత్తుకొని వెళ్తుంటే ఒక్కసారి ఎవరి హడావిడిలో వాళ్ళందరూ మునిగిపోయారు. వాళ్ళ ముఖాల్లో అయితే నిజంగా సంతోషం అయితే మెరిసిపోతుంది. ఇదంతా చూస్తూ ఉంటే మీ అందరికి ఒకటే అర్థమైంది కదా. పిల్లలతో పాటు మేమందరం కూడా సెలబ్రేషన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశాము. ఇలా చివరగా బోనాలను ఎత్తుకొని అమ్మవారి దగ్గర బోనాలను సమర్పించి బోనంలో ఉన్న ప్రసాదాన్ని అయితే అమ్మవారికి పెట్టి అమ్మవారికి కూడా పూజనైతే చేశారు. ఇలా బోనాలను ఎత్తుకున్న వాళ్ళంతా అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళు చూడండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా డాన్స్లతో ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మేడమ్స్ అందరూ కలిపి అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. అమ్మవారికి ఇలా పూజ అయితే చేస్తూ బోనాలను అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టారు. ఇలా ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో మా కాలేజ్ లో బోనాల సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుపుకున్నాము. ఆ అమ్మవారి ఆశీస్సులు మా కాలేజ్ కి మా కాలేజ్ లో ఉన్న పిల్లలందరికీ అయితే తప్పకుండా ఉండాలి. మా కాలేజ్ లో బోనాల సెలబ్రేషన్స్ మీ అందరికి ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ పూర్తి వీడియో మీ అందరికి
నచ్చే ఉంటుంది అనుకుంటాను. అలా అని చెప్పేసి చూసి వదిలేసి వెళ్ళకుండా ప్లీజ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగో మర్చిపోయాను, గిట్లనే మీ సపోర్ట్ గానీ నాకు ఉందనుకోండి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇప్పటికే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మాతో పాటు మీ అందరూ కూడా ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి. ఇక మా పిల్లలైతే అమ్మవారికి బోనంను పెట్టడమే లేటు, ఇంకా ఆగుతారా? ఇక్కడ చూడండి ఫుల్ జోస్ తో డాన్సులు అయితే వేస్తున్నారు. ఎక్కడైనా బోనాల ఫెస్టివల్ అంటే నిజంగా మనకు ముందుగా గుర్తొచ్చేది ఇలా సరదాగా అందరూ డాన్సులు అయితే వేస్తారు. ఇక్కడ మా పిల్లలు బోనాల సాంగ్స్, ఫోక్ సాంగ్స్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు. చూసారు కదా మా పూర్తి వీడియో. ఇక ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.